దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ నియామక కూటమిలో బైబిల్ స్టడీ కొరకు దేవుని వాక్యం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. మరొకసారి ఈ బైబిల్ స్టడీలో మీ వాక్యాన్ని అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నిలవబడిన మీ దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకొనండి. మీరు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వారాలుగా మనం 2వ పేతురు పత్రికని బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తున్నాం. 2వ పేతురు పత్రికలో మొదటి అధ్యాయాన్ని 2 వారాలు అధ్యయనం చేశాం. మొదటి వారం దైవ స్వభావములో పాలివారవగటం ఎలాగో ధ్యానం చేశాం. మరి పోయిన వారం ఏం ధ్యానం చేశామో చెప్పగలరా? వాక్యం యొక్క శ్రేష్టత. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో, దాని విశిష్టత ఏంటో, అది ఎలా ప్రత్యక్షపరచబడిందో పోయిన వారం చూసాం మనం. దేవుని వాక్యం అంత శ్రేష్టమైంది కాబట్టి పేతురు భక్తుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా జ్ఞాపకం చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా ఆ వాక్యం మీకు జ్ఞాపకం ఉండేలా నేను దాన్ని భద్రపరుస్తానన్నాడు. మరి దేవుని వాక్యం ఎలా ప్రత్యక్షపరచబడింది? ఎలా వచ్చింది దేవుని వాక్యం? ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడి ఈ వాక్య భాగాలు రాశారు. ఆ వచనంతో మనం ముగించుకున్నాం కదా. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు అని మొదలైంది. ఎలా మొదలైంది? మరియు. తెలుగు బైబిల్లో మరియు అని మొదలైంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే NIV బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో బట్ కానీ అని మొదలైంది. ఎలా మొదలైంది? కానీ. దేవుని వాక్యం అయితే, వినండి, నా వైపు చూడండి, దేవుని వాక్యం అయితే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడింది. ఆ ప్రవక్తలందరూ నిజమైన ప్రవక్తలు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వ్రాసినటువంటి ప్రవక్తలు. కానీ చూడండి, కానీ అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అలాగే మీలో కూడా ఎవరుంటారు? అబద్ధ బోధకులు. అంటే నిజమైనటువంటి ప్రవక్తలకి అబద్ధ ప్రవక్తలకు ఉన్నటువంటి తేడాని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 21వ వచనంలో నిజమైన ప్రవక్తలేమో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడారు. కేవలం నిజమైన ప్రవక్తలు మాత్రమే కాదు, ఇంకా ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. తెలుగు బైబిల్లో మరియు అన్నాడు. అంటే ఈనాడు సంఘంలో నిజమైన ప్రవక్తలు ఉన్నారు, దాంతోపాటు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. TCV అనే తెలుగు బైబిల్లో అయితే అనే పదం వాడబడింది. యాంప్లిఫైడ్ బైబిల్లో బట్ ఆల్సో, వాళ్ళు మాత్రమే కాదు, అబద్ధ ప్రవక్తలు కూడా ఈ లోకంలో ఉన్నారని చెప్తా ఉంది. ప్రియులరా, ఆ మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో
ఉండిరి. ఇక్కడ ప్రజలు ఎవరనంటే ఆనాటి ఇశ్రాయేలీల యొక్క జనాంగాన్ని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలు జనాంగంలో ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలని దేవుని నుంచి దూరం చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలని దేవునికి విరోధంగా ప్రవర్తించేలా చేయడానికి సైతాను కొంతమంది అబద్ధ ప్రవక్తలను లేవదీశాడు. ఎవరు లేవదీశాడు? అబద్ధ ప్రవక్తలు. ఎవరు లేవదీసింది? సైతాను. పరిశుద్ధాత్మ దేవుడేమో నిజమైన ప్రవక్తల్ని ప్రేరేపిస్తే, సైతానేమో ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? అబద్ధ ప్రవక్తల్ని ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు నేను పాత నిబంధన గ్రంథంలో నుంచి అబద్ధ ప్రవక్తల గురించి ఎవరెవరు ప్రవచించారో, ఎవరెవరు హెచ్చరించారో కొన్ని ఉదాహరణలు చెప్పబోతున్నా. నోట్ చేసుకోండి. నెంబర్ 1, మోషే హెచ్చరించాడు. మొట్టమొదటి ఎవరు హెచ్చరించారు? మోషే హెచ్చరించాడు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం నేను చదువుతున్నా, చూడండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం. మొట్టమొదటి అబద్ధ ప్రవక్తల గురించి హెచ్చరించిన వాడు మరి మోషే భక్తుడు. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రవక్తయే కానీ కలలు గనేవాడే కానీ మీ మధ్య లేచి నీ ఎదుట ఏదైనా ఒక సూచక్రియ కానీ మహత్కార్యాన్ని కానీ చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజిద్దాం రండి అని చెప్తే ఆ మాటలు మీరు వినకూడదు. చూసారా? ఆనాడు మోషే కాలంలోనే కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేచి ఏం చేస్తున్నారట? సూచక్రియలు చేస్తున్నారు, ఇంకా మహత్కార్యాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేసి చివరికి ఏం చెబుతున్నారు? అదిగో ఆ దేవతల్ని పూజిద్దాం రండి అని ప్రేరేపిస్తున్నారు కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని. మోషే అంటున్నాడు, వారి మాట మీరు వినకూడదు. ఎందుకని? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఆ అబద్ధ బోధల్ని వాక్యంతో మీరు పోల్చి చూడాలి అని చెప్తున్నాడు. రెండో వ్యక్తి భక్తుడైనటువంటి మీకా. ఎవరో? భక్తుడైన మీకా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చూద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించేవారు ఒకడు తన నోట ఆహారం పెట్టని ఎడల అతనితో యుద్ధం ప్రకటించువారునై నా జనులను పొరపెట్టే ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. బైబిల్ తీసారా? మీకా గ్రంథం. ప్రతి ఒక్కరు బైబిల్ తీసి చూడండి. 765వ పేజీ మీకా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. ఆహారము నములుచు సమాధానమని ప్రకటిస్తారు. అంటే వాళ్ళ కడుపు నిండా బోబెడితే మీకు సమాధానం, మీ ఇంటికి సమాధానం అంటారు. ఏం పెడితే? కడుపు నిండా తిండి పెడితే. ఒకడు తన మూట ఆహారం పెట్టకపోతే అతని మీద యుద్ధమే ప్రకటిస్తారంట. ఆహారం పెడితేనేమో దీవిస్తారు, పెట్టకపోతే ఏం చేస్తారు? యుద్ధం ప్రకటిస్తారు. అలాంటి నా జనులను పొరపెట్టే ప్రవక్తలు అండర్లైన్ చేయండి. అంటే మీకా కాలంలో ప్రజల్ని గలిబిలి చేసే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మూడవదిగా ఇర్మియా భక్తుడు కూడా ప్రవచించాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నా నేను. ఇర్మియా గ్రంథం బైబిల్ తీసి చూడండి. 5వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నా. చూడండి ఏముంది అక్కడ? ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు, యాజకులు వారి పక్షాన ఏలుబడి చేస్తారు. అలాగూ జరగడమే నా ప్రజలకు ఇష్టం. ప్రవక్తలు ఏం ప్రవచనాలు చెప్తున్నారంట? అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. ఇర్మియా అబద్ధ బోధకులతో ఎన్నో బాధలు పడ్డాడు. అబద్ధ బోధకుల్ని ఖండించాడు, అబద్ధ బోధల్ని వ్యతిరేకించాడు, అబద్ధ ప్రవక్తల్ని. ఇక 4వదిగా యెహెజ్కేలు ప్రవక్త కూడా అబద్ధ బోధకుల గురించి హెచ్చరించాడు, ప్రవచించాడు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో యెహెజ్కేలు అబద్ధ ప్రవక్తల గురించి ఏమని ప్రవచించాడో చూద్దాం. 2వ వచనం చదువుతున్న. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకి విరోధముగా ప్రవచించు.
వాళ్ళు ఎలా ప్రవచిస్తున్నారో చూడండి. 695 పేజీ. మనసుకు వచ్చినట్లు ప్రవచించువారు. అండర్లైన్ చేయండి. చెప్పండి, ఎలా ప్రవచిస్తున్నారు వాళ్ళు? మనసుకు వచ్చినట్టు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవచిస్తున్నారంట. ఇక దేవుని దగ్గర కనిపెట్టడం లేదు, దేవుని దగ్గర సందేశాన్ని పొందుకోవడం లేదు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవచిస్తున్నారు. అదే వాక్యంలో 17వ వచనం చూడండి. వచనం 17, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. మరియు నరపుత్రుడా, మనసుకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలు. కొంతమంది ప్రవక్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తులు. వీళ్ళెట్లా ప్రవచిస్తున్నారు? మనసునకు వచ్చినట్లు ప్రవక్తలు, మనసు వచ్చినట్లు ప్రవక్తులు, మనసునకు వచ్చినట్టు. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు. యెహెజ్కేలు కాలంలో అబద్ధ ప్రవక్తులు కూడా ఉన్నారు. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరు ప్రవచించారో ఒకసారి చెప్పండి. మోషే, తర్వాత మీకా, 3వది ఇర్మియా, 4వది యెహెజ్కేలు, 5వది యెషయా కూడా ప్రవచించాడు. ఈ రీతిగా 5గురు ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవక్తల గురించి హెచ్చరించారు. పేతురు భక్తుడు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఇశ్రాయేలు జనాంగం మధ్య ఉన్నారు. మీకు పాత నిబంధనలో ఒక 2 అబద్ధ ప్రవక్తల్ని మీకు జ్ఞాపకం చేస్తా. చాలామంది ఉన్నారు, వాళ్ళలో 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సిద్కియా. మొదటి వ్యక్తి ఎవరు? సిద్కియా. ఇజ్రాయేలు దేశాన్ని ఆహాబు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ అబద్ధ ప్రవక్త ఆహాబుని ఎప్పుడు పొగుడుతూ ఉండేవాడు. యుద్ధానికి వెళ్తాం, గెలుస్తామా ఓడిపోతామంటే, నువ్వు గెలుస్తావు రాజా, నువ్వు గెలుస్తావు అంటాడు. ఎందుకు గెలుస్తావు అంటేనే తిండి పెడతాడు, లేకపోతే పెట్టరు. ఎక్కడుందో ఆ మాట? 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. బైబిల్ తీర్చి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో సిద్కియా అనేటువంటి అబద్ధ ప్రవక్తని మనం చూడొచ్చు. 22:11. క్షమించండి. 1వ రాజులు 22. క్షమించండి, 2వ రాజులు కాదు. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. 22:11. కెనయానా కుమారుడైన సిద్కియా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ పేరు చుట్టూ ఇలా సర్కిల్ గీసుకోండి. ఎవరి వ్యక్తి? కెనయానా కుమారుడు సిద్కియా. ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. చూసారా, ఈ అబద్ధ ప్రవక్త అంటున్నాడు, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అంటే, నువ్వు వెళ్ళు, ఇదిగో ఇనప కొమ్ములు, దీంతో నువ్వు పొడిసి నువ్వు గెలుస్తావు అన్నాడు. నిజానికి ఆ యుద్ధంలో ఓడిపోయాడు ఆహాబు, చచ్చిపోయాడు. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పొగుడుతూ ఉంటారన్న. 2వ ప్రవక్తకి ఎగ్జాంపుల్, ఇర్మియా కాలంలో హనన్య అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? హనన్య. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. 1 and 2. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య. అదిగో ఏం పేరు ఇతని పేరు? హనన్య. ఏం చెబుతున్నాడు ఈ ప్రవక్త రాజైన సిద్కియాకి? 2వ వచనం, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను బబులోను కాడిని విరిచాను. 2 సంవత్సరాల్లోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోను తీసుకొని పోయిన యెహోవా మందిర ఉపకరణం అన్నిటినీ ఇచ్చడికి మరలా తెప్పించేదను.
ఈ అబద్ధ ప్రవక్త కూడా ఏమంటున్నాడంటే సిద్కియా రాజుతోటి, బబులోను వాళ్ళు నువ్వు జయిస్తావు, మన నుంచి చెరలోకి వెళ్ళినటువంటి వాళ్ళు 2 ఏళ్లలో వచ్చేస్తారు అని చెబుతున్నాడు. ఇదంతా అబద్ధం. నిజానికి నిజం ఏంటంటే 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉంటారు. అది ఇర్మియా ప్రవచనం. హనన్యా ప్రవచనం ఏంటంటే లేదు 2 ఏళ్లలో వచ్చేస్తారు. ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నారంటే పొట్టకూటి కోసం. అక్కడ సిద్కియా అనే ప్రవక్త ఆహాబుకు చెప్పిన, ఇక్కడ హనన్యా అనే ప్రవక్త రాజు అయిన సిద్కియాకు చెప్పిన, వీళ్ళంతా అబద్ధ ప్రవచనాలు. మళ్ళీ ఏం ఉపయోగిస్తున్నారు? యెహోవా సెలవిచ్చినదేమనగా. చూసారా, పేరెవరిది? యెహోవా. ఇది వాళ్ళ సొంత అభిప్రాయం. పైకి మాత్రం ఎవరి పేరు చెబుతున్నారు? యెహోవా దేవుని పేరట అబద్ధ ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ ఉన్నారు. ఎవరు వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు రండి మన మెయిన్ టెక్స్ట్కి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఇప్పుడు దాకా ఆ వచనం చూసాం. తర్వాత ఏముంది? అటువలే మీలో కూడా అబద్ధ బోధకులుందురు. మీలో అంటే అర్థం ఏంటి? క్రైస్తవ సంఘములో కూడా ఎవరు తయారవుతారు? అబద్ధ బోధకులు తయారవుతారు అంటున్నాడు. క్రైస్తవ సంఘంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. జాగ్రత్తగా ఒకసారి నా వైపు చూడండి. అబద్ధ ప్రవక్తలు ఇజ్రాయేలు జనాంగాన్ని పాడు చేస్తే అబద్ధాలు చెప్పి, ఈనాడు అబద్ధ బోధకులు, వాళ్ళేమో ప్రవక్తలు, వీళ్ళెవరు? బోధకులు. తేడా అర్థం చేసుకోండి. అబద్ధ బోధకులు ఈరోజు క్రైస్తవ సంఘాన్ని పాడు చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? అబద్ధ ప్రవక్తలేమో చెప్పండి ఇజ్రాయేలు జనాంగాన్ని నాశనం చేస్తే అబద్ధాలు చెప్పి, ఈనాడు అబద్ధ బోధకులు క్రైస్తవ సంఘానికి అబద్ధాలు బోధించి ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. ప్రియులారా, కొత్త నిబంధన గ్రంథంలో ఇలాంటి అబద్ధ బోధకులు వస్తారు. జాగ్రత్తగా ఉండండి అని ఒక పేతురు మాత్రమే కాదు హెచ్చరించింది, ఇంకా చాలామంది హెచ్చరించారు. వాళ్ళు ఎవరెవరో వరుసగా చూద్దాం. ఇప్పుడు నోట్ చేసుకోండి. అబద్ధ బోధకుల గురించి హెచ్చరించినటువంటి వారు. నెంబర్ 1, మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు మొట్టమొదటి హెచ్చరించింది? ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడ హెచ్చరించాడో చూద్దాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. అండర్లైన్ చేయండి పెన్నుతోటి ఆ మాట. బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు ఎవరు? క్రూరమైన తోడేళ్ళు. తోడేలు క్రూరమైనది. పైకి మాత్రం ఆ తోడేలు ఏం కప్పుకుందంట? గొర్రె చర్మం. మనం అనుకుంటాం పాపం గొర్రెలే అనుకుంటాం. అది గొర్రె కాదు, నిజానికి అది ఎవరో? తోడేలు. అబద్ధ ప్రవక్తలు దేవుని ప్రవక్తలు కాదు. దేవుని ప్రవక్త ముసుగేసుకొని ఉన్నటువంటి సైతాను ప్రవక్తలు వాళ్ళు. అర్థమైందా మీకు? మొట్టమొదట అబద్ధ బోధకుల గురించి ప్రవచించింది ఎవరు కొత్త నిబంధనలో? ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29 నుండి 30 వచనాలలో ఎఫెస్సి సంఘ పెద్దలతో పౌలు గారు ఒక హెచ్చరిక చేశాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29, 30 వచనాలు చదువుతున్నా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. చూసారా, యేసు ప్రభువారు అదే పోల్చారు దేనితోటి? క్రూరమైన తోడేళ్లతో. అదే పదాన్ని ఇప్పుడు ఎవరు ఉపయోగిస్తున్నారు చెప్పాలి? అందరూ. పౌలు కూడా ఉపయోగిస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళాక ఎవరు వస్తారు మీ మధ్యలోకి? క్రూరమైన తోడేళ్ళు. తర్వాత ఒక మాట అన్నాడు 30వ వచనంలో, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు చెప్తారు. అది వాళ్ళ మాట వంకరగా ఉండిద్దంట. అబద్ధ బోధకుల మాటలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండవు. ఎలా ఉంటాయి? వంకర టెంకరగా ఉంటాయి. అలా పలికే మనుషులు మీలోనే బయలుదేరతారు. అండర్లైన్ చేయండి. ఎక్కడి నుంచో బయట నుంచి రారు ఈ బోధకులు. అర్థమవుతుందా? ఎక్కడ బయలుదేరతారంట?
సంఘములో నుండి బయలుదేరతారని ముందుగానే ప్రవచించాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అపోస్తలుడైన పౌలు. ఇక మూడవదిగా ఎవరంటే పేతురే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం పేతురు ఎక్కడ హెచ్చరించాడు? 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. అటువలే మీలోనూ ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. తర్వాత 4వ వ్యక్తి ఎవరంటే శిష్యుడైన యోహాను. ఎవరు? శిష్యుడైన యోహాను భక్తుడు 4 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రికలో శిష్యుడైనటువంటి యోహాను అబద్ధ బోధకుల గురించి హెచ్చరించినటువంటి మాట మనం చదువుకుందాం. నేను చదువుతున్న 4వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు కనుక ప్రతి ఆత్మని నమ్మబాకండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలంట? పరీక్షించండి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. గమనించారా? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారు కాబట్టి ఏం చేయాలి? ప్రతి ఆత్మను నమ్మకూడదు. మేము ప్రార్థన చేస్తాం మీ ఇంటికి వచ్చి అంటే రండి ప్రార్థన చేద్దరు అనకూడదు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అని మనం పరీక్ష చేయాలి. ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలి? పరీక్షించాలంటే ముందు మనకు జ్ఞానం ఉండాలిగా. అందుకే ఈ బైబిల్ స్టడీ ఎందుకంటే వాక్య జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అనుసరించి మనం నడవాలి. అది తర్వాత చివరగా అబద్ధ బోధకుల నుంచి ప్రవచించిన వ్యక్తి ఎవరంటే యోధా అనే భక్తుడు. ఎవరు యోధా? యేసు ప్రభు సహోదరుడైన యోధా. చూడండి, యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందుకని అధ్యాయం పేరు చెప్పట్లా. బైబిల్ తీసి చూద్దాం. యోధా పత్రిక 4వ వచనం. యోధా పత్రిక ఎన్నో వచనం? 4వ వచనం చదువుతున్నా చూడండి. ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఆగండి. ఇందాక పౌలేమన్నాడు? మీలోనే అబద్ధ బోధకులు బయలుదేరతారు అన్నాడు. యోధా అంటున్నాడు ఆల్రెడీ వచ్చేశారు. మీలో మెల్లగా ఏం చేశారంట? జ్వరబడ్డారు. మెల్లగా జ్వరబట్టడం అంటే ఎవరికి తెలియకుండా ఎంటర్ అయిపోయారన్నమాట. మెల్లగా జ్వరబడ్డారు. వారు భక్తిహీనులై తమ దేవుని కృపని కామాతురత్వానికి దుర్వినియోగపరచుచు అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తునే విసర్జిస్తున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది ఏం చేయబడ్డారు? సూచించబడ్డారు. చూసారా? కొత్త నిబంధన గ్రంథంలో కూడా అబద్ధ బోధకుల గురించి హెచ్చరించింది ఎవరెవరో ఇప్పుడు చూసాం మనం. ఓకే, వరుసగా చూద్దాం. చెప్తారా? మొట్టమొదటి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది ఎవరు? అపోస్తలుడైన పౌలు. మూడవది ఎవరు? శిష్యుడైన పేతురు. నాలుగవది ఎవరు? శిష్యుడైన యోహాను. ఐదవది యేసుక్రీస్తు సహోదరుడైన యోధా. మరియా యోసేపులకు జన్మించినటువంటి కుమారుడు యోధా. చూడండి ఎంతమంది ప్రవచించారో. ఇప్పుడు చెప్పండి, మనం జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఎంతమంది చెబితే మాట్లాడరేందండి? ఉండాలా వద్దా? ఎంత కొంచెం జాగ్రత్త, చాలా జాగ్రత్త. పాత నిబంధనలోనేమో 5 ప్రవక్తలు ప్రవచించారు. కొత్త నిబంధనలో 5 భక్తులు హెచ్చరించారు మనల్ని, బీ కేర్ఫుల్ అని. పేతురు 2వ పత్రిక అంతా కూడా అబద్ధ బోధకుల గురించి వ్రాయబడిన పత్రిక. ఓకే, రైట్. ఇప్పుడు ఇక మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం, టెక్స్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా మొదటి వచనం మాలో మొదటి లైన్ మాత్రమే మనం చూసాం. ఈ 3 వచనాలకి మనం 3 వచనాలు చదువుకున్నాం కదా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 2వ పేతురు 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఈ 3 వచనాలకి హెడ్డింగ్ ఏంటంటే అబద్ధ బోధకుల నడవడి. హెడ్డింగ్ పెట్టుకోండి. ఈరోజు బైబిల్ స్టడీ హెడ్డింగ్ ఏంటి? అబద్ధ బోధకుల నడవడి. చెప్పండి, నడవడి అంటే ఏంటి? నడవడి అంటే ఏంటి? ప్రవర్తన. ఆ మాట రాసుకోండి బ్రాకెట్లో. నడవడి
అబద్ధ బోధకుల యొక్క నడవడి. పేతురు భక్తుడు అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలో, వాళ్ళ యొక్క లక్షణాలేంటో మనకు తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రండి. అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలి? ఏంటండి, అందరూ మంచి మంచి ప్రసంగాలు చెప్తున్నారు, వాక్యాలు చెబుతున్నారు, బాగానే ఉంది, చక్కగా తెల్లబట్టలు వేసుకుంటున్నారు, దేవదూతలా కనపడుతున్నారండి, పాస్టర్ గారే అనుకున్నామండి మేము అంటారు కొంతమంది. ఎలా గుర్తించాలి అబద్ధ బోధకుల్ని? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా చూడండి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చెప్పండి, దేని వల్ల తెలుసుకుంటామంట? వాళ్ళ ఫలాల వలన తెలుసుకుంటాం. ఇక్కడ ఫలము అంటే జీవితం, వారి ప్రవర్తన. వారి ప్రవర్తనని చూసి వీరు అబద్ధ బోధకులా మంచి బోధకులా అని మనం నిర్ణయం చేసుకోవచ్చు. చెప్పండి, యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఎలా గుర్తించాలి అబద్ధ బోధకుల్ని? వారి ఫలముల వలన. గల్తీ పత్రికలు 2 రకాల ఫలాలు ఉంటాయి. ఆత్మఫలము, శరీర కార్యాలు. శరీర కార్యాలుండి బోధించే ప్రవక్త బోధకుడు అబద్ధ బోధకుడు. ఆత్మఫలం ఉండి బోధించే బోధకుడే నిజమైన బోధకుడు. అర్థమైందా తేడా? ఇప్పుడు మనము అబద్ధ బోధకుల యొక్క నడవడి ఎలా ఉందో ఈ మొదటి 3 వచనాల్లో 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4ంటిని మనం ధ్యానం చేసుకుందాం. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4. అబద్ధ బోధకుల 4 రకాల ప్రవర్తన. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 నోట్ చేసుకోండి. మొట్టమొదటిది, వారు అబద్ధాలు బోధిస్తారు. అది మొట్టమొదటిది. చెప్పండి, ఏం బోధిస్తారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. వారు ఏం బోధిస్తారు? నిజం చెప్పరు, సచ్చినా నిజం బోధించరు. మరి ఏం బోధిస్తారు? అబద్ధాన్ని బోధిస్తారు. చూడండి ఎక్కడుందో ఈ మాట. 2వ పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. చూడండి, అసలు వాళ్ళ పేరులోనే ఉంది అబద్ధం. అది కదా, అబద్ధ బోధకులు అంటే ఏంటి? వాళ్ళ పేరులో ఏం మాట ఉంది? అబద్ధం. అబద్ధం. చెప్పండి, అబద్ధికులకు జనకుడు ఎవరు? సాతాను. అర్థమైందా? అబద్ధికుల జనకుడు ఎవరు? సాతాను. యేసుప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. అపవాది అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలు చెప్తా ఉంటాడు. కాబట్టి అబద్ధ బోధకులకు మూల పురుషుడు ఎవరంటే సైతాన్. సాటన్ ఈజ్ ద ఫస్ట్ ఫాల్స్ టీచర్ ఇన్ ద బైబిల్. రాసుకోండి ఆ మాట. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అబద్ధ బోధకుడు ఎవరు? సైతాను. ఈ బోధ ఎవరికి చేశాడు? ఏదేను తోటలో అవ్వకి చేశాడు. అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ తిన్నావా బొవ్వా అన్నాడు. ఇంకా తినలేదయ్యా, ఆకలి అవుతుందండి. అది కదా ఆ చెట్టు పండు బాగుంది కదా, తినొచ్చుగా నువ్వు అన్నాడు. అమ్మమ్మో, అది మాత్రం తినకూడదు, అది తింటే మేమేమైపోతాం? చచ్చిపోతామంట. సైతాన్ అన్నాడు. ఏమన్నాడో చూడండి, అది తింటే ఏమైద్దో. అబద్ధ బోధకుడి యొక్క మొట్టమొదటి అబద్ధ బోధకుని యొక్క మొదటి బోధ ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, దేవుడేమో చస్తారు అని చెప్తే పూర్తి వ్యతిరేకం చెప్తున్నాడు. ఎవరో? అబద్ధ బోధకుడైనా సైతాన్. ఏమంటున్నాడు చూడండి, ఎంత గట్టి చెబుతున్నాడు. మీరు చావనే చావరు. మీరు చావరు అనొచ్చుగా. ఏం చెబుతున్నాడు? మీరు చావనే చావరు అంటే ఏంటి? తన యొక్క బోధని ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు, బల్ల గుద్ది చెబుతున్నాడు అన్నమాట. మీరు చావనే చావరు. చావకపోగా ఇంకేమవుతారంట? 5వ వచనం. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచెడలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలుసు. చూసారా, మీకు ప్రమోషన్ వస్తుంది. మీరు మానవులుగా ఉన్నారు, ఇది కనుక తింటే మీరు ఏమవుతారు? దేవతలు అవుతారు, మీకు ప్రమోషన్ వస్తుంది. ఆ అబద్ధ బోధ నమ్మి అవ్వమ్మ ఆ పండు తినేసింది. ప్రమోషన్ పోయి డిమోషన్ వచ్చింది. పైకి వెళ్ళాల్సిన ఆమె ఏమైపోయింది? ఇప్పుడు కింద పడిపోయింది అన్నమాట. ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడింది.
అవ్వ మోసపరచబడింది. జాగ్రత్తగానండి ప్రియులారా, సంఘాల్లో ఎక్కువ మంది అబద్ధ బోధకులకు ప్రేరేపించబడేవారు, మోసపోయేవారు ఎవరో తెలుసా? స్త్రీలు. అర్థమవుతుందా? ఎక్కువ మోసపోయేది ఎవరు చెప్పండి? స్త్రీలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట తీసుకెళ్ళి సైతాను ఆదాముకు చెప్పొచ్చుగా. ఎవరికి చెప్పాడు? తీసుకొచ్చి అవ్వకు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆదాము రీజనబుల్గా ఆలోచిస్తాడు. పురుషుడు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడు? హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. స్త్రీలు అలా కాదు, ఎమోషనల్గా ఆలోచిస్తారు, భావోద్రేకంగా ఆలోచిస్తారు. ఎవరని చెప్పు, అలాగా, అలా జరిగిందా, తర్వాత ఏమైందో చెప్పు అంటారన్నమాట. అదే పురుషుడు చెప్పాను, ఎందుకు జరిగిద్ది అట్లా, ఎందుకు జరిగిద్ది అట్లా అంటారు. పురుషుడు ఒక విధంగా సృష్టింపబడ్డాడు, స్త్రీ మరొక రకంగా సృష్టింపబడింది. అందుకనే స్త్రీలైనా పురుషులైనా అబద్ధ బోధల విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంది అబద్ధ బోధకులు స్త్రీల దగ్గరకు వస్తారు, వాళ్ళకొచ్చి తమ అబద్ధ బోధల్ని రహస్యంగా బోధిస్తారు. అందుకే పురుషులైనా స్త్రీలైనా ఎలా ఉండాలి చెప్పండి? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అబద్ధ బోధకుడు ఎవరు? దుష్టుడైన సైతాన్. ఇక మనం కింద ముందుకు వద్దాం. వారు అబద్ధాలు బోధిస్తారండి. ఇది మొట్టమొదటి క్యారెక్టర్. సాతాను చేత ప్రేరేపించబడతారు. వాళ్ళు ఏం బోధిస్తారో 4 విషయాలు ఉన్నాయి, ఇక్కడ చెప్తా. మొట్టమొదటిది, సత్యానికి వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తారు. రాసుకోండి, ఎలా ఉంటుంది మొట్టమొదటి వాళ్ళ బోధ? దేవుని వాక్యమైన బైబిల్కి ఎలా బోధిస్తారు? వ్యతిరేకంగా బోధిస్తారు. బైబిల్ ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. చెప్పి ఏమంటారు తెలుసా? బైబిల్లో ఉంది ఈ మాట అంటారు. ఎక్కడుంది చూపియమని మనం అడగంగా. అయ్యగారు చెప్పారు, ఇంకేముంది, అయ్యగారు చెప్తే దేవుడు చెప్పినట్టే అనుకుంటాం మనం. అలా కాదండి, అది ఎక్కడుందో కూడా మనం అడిగి తెలుసుకోవాలి. రెండవది, నాశనకరమైనవి బోధిస్తారు. ఒకటేమో వాక్యానికి వ్యతిరేకమైనవి బోధిస్తారు. చెప్పండి, రెండోది ఏంటి? నాశనకరమైనవి బోధిస్తారట. చూడండి, అక్కడే ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 2వ పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. 3వ మాట రాసుకోండి, భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. ఒకటి, వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తారు. రెండోది, నాశనకరమైన విషయాలు అనగా నిన్ను నాశనం చేసే చెప్తారు, నువ్వు బాగుపడే చెప్పరు. ఏం చెప్తారు మరి? నువ్వు నాశనం అయ్యాయే చెప్తారు. మూడవది భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. ఇక్కడ భిన్నాభిప్రాయాలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్తారు. ఇక్కడ నిలబడి నేను నా సొంత విషయాలు చెప్పకూడదు, నేనేమనుకుంటున్నానంటే అని చెప్పకూడదు. వాక్యం ఏం చెప్తుందో అదే చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే ఎలా అయితే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది. ఒకసారి మారు మనసు లేనటువంటి భర్తను కలిగిన ఒక భార్య ఒక పాస్టమ్మ గారిని అడిగిందంట. ఎవరిని అడిగారు? మారు మనసు లేనటువంటి భర్తను కలిగిన ఒక భార్య. చాలామంది ఉంటారు కదండి, నా భర్త తాగొచ్చి నన్ను కొడుతున్నాడండి అన్నది. వెంటనే ఈ పాస్టమ్మ గారు ఏం సలహా ఇచ్చిందో తెలుసా? పడుతున్నాడా? అట్టయితే పచ్చడి బండ తీసుకొని 4 బాదు ఒక్క దెబ్బని లైన్లోకి వస్తాడు అందంట. ఇప్పుడు చెప్పండి, ఇది ఆమె సొంత అభిప్రాయమా, దేవుని వాక్యం చెప్తుందా? ఇది చెప్పాలి అందరూ. అమ్మో, అమ్మగారు చెప్పారు ఇంకేముందని పచ్చడి బండ తీసుకున్నావు, ఎవరు నాశనం అవుతారు? నీ కుటుంబమే నాశనం అవుద్ది. చూసారా, నాశనకరమైన భిన్నాభిప్రాయాలను వారు బోధిస్తారు. ఇది వాళ్ళ సొంత అభిప్రాయం. దేవుని వాక్యం అలా చెప్తుందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది?
1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చూసారా? నీ భయభక్తులను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ పరిశుద్ధత చూసి అప్పుడు ఆయన దేవునిలోకి వస్తాడు. నీ ప్రవర్తన చూసి వస్తాడా? పచ్చరబండ తీసుకుని కొడితే వస్తాడా? చూడండి ఎలాంటి బోధలు ఉన్నాయో. జాగ్రత్త. అమ్మగారు చెప్పింది కదా ఇక అంతే చేద్దాం అనుకోవద్దు. అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలన చేయాలి. చూడండి ఇప్పుడు ఏమేమి బోధిస్తారు? 1 వాక్యానికి విరుద్ధమైనవి బోధిస్తారు, 2 నాశనకరమైనవి బోధిస్తారు. రాసుకున్నారా? 3వది సొంత అభిప్రాయాలను బోధిస్తారు. 4వది కల్పనా వాక్యములు బోధిస్తారు. అది ఏం బోధిస్తారట? కల్పనా వాక్యం. చూడండి 3వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు. కనబడిందా మీకు ఆ మాట? 2వ పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోబులై చెప్పండి కల్పనా వాక్యములు. అది ఏం వాక్యాలు అవి? కల్పనా వాక్యాలు అంటే ఏంటండి? వాక్యము కల్పనా వాక్యము. కల్పన అంటే ఏంటి? కల్పితం, అప్పటికప్పుడే సృష్టించింది. అబ్బా ఏం కథలు అల్లుతున్నావులే అంటారు కదా. ఏం కథలు అల్లుతారు? డ్యూటీకి ఎందుకు రాలేదంటే ఎన్ని అబద్ధాలు కలిపి ఒక కథ అల్లుతారు, తీసుకెళ్ళి బాసుకు చెప్తారన్నమాట. కల్పనా వాక్యాలు. దేవుని వాక్యం చెప్పేటువంటి వారు కొంతమంది సృష్టించిన కథలు, కట్టు కథలు చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రసంగం చెప్తూ ఉంటారు. ఇక్కడ నిలబడి గంట సేపు ప్రసంగంలో 45 నిమిషాలు చెప్తారండి ఒక కథ. వాళ్ళు అల్లిన కథ ఎంతసేపు పడుతుంది? 45 నిమిషాలు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి వాక్యం గుర్తుంటుందా? ఈ కథ గుర్తుంటుందా బాగా? అయ్యో చెప్పరేందండి, కథే గుర్తుంటుంది, వాక్యం ఏం గుర్తుంది? వాక్యం చదివిస్తాడు అంతే, మొత్తం ఒక కథ చెప్తాడు. అదే జరిగిందా అంటే జరిగింది కాదు, అల్లిన స్టోరీ. కల్పనా కథలు చెప్తూ ఉంటారు, కల్పించిన కథలు. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. పేతురు ఏమన్నాడు? ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలు మేము చెప్పలేదు. హల్లెలూయా. పోయిన వారం చూసాం. పేతురు అంటున్నాడు, మేము నీకు కల్పనా కథలు చెప్పలా. అంటే పేతురు నిజమైన బోధకుడు. కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఎవరు మరి? అబద్ధ బోధకులు. ఏం వాక్యం ఉండదండి, ఓన్లీ కథలు, పెట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు. కథలతోనే కథా కాలక్షేపం లాగా ఉంటుంది. అదొక బుర్ర కథలాగా ఉంటుంది, లేకపోతే ఒక కథలాగా ఉంటుంది అన్నమాట. నో. అబద్ధ బోధకులు ఏం బోధిస్తారు? అబద్ధాలు బోధిస్తారు. వాళ్ళ బోధన బట్టి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి 4 చదువుతాను. మొట్టమొదటిది వాక్యానికి విరుద్ధంగా బోధిస్తారు. చెప్పండి. 2వది నాశనకరమేని బోధిస్తారు. నీకు మేలు చేసే కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేసే చెబుతారు. 3వది భిన్నాభిప్రాయాలను బోధిస్తారు, వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్తారు. 4వది ఏం బోధిస్తారు చెప్పండి? కల్పనా కథలు బోధిస్తారు. ఇదండి వాళ్ళ క్యారెక్టర్లో మొట్టమొదటి క్యారెక్టర్. వాళ్ళ బోధ సరైంది కాదు. 2వది రాసుకోండి. 2వదిగా వాళ్ళ లక్షణం ఏంటంటే ప్రభువును విసర్జిస్తారు. అది చెప్పండి. ఎవరిని విసర్జిస్తారంట? ప్రభువుని విసర్జిస్తారు. ప్రభువుని విసర్జిస్తారు. ఎక్కడుంది ఈ మాట? మొదటి వచనం 2వ పేతురు 2వ అధ్యాయం. 2వ పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. ఎంత ఘోరమండి అసలు. ప్రభువునే విసర్జించి ప్రభు వాక్యం ఎలా చెప్తావు? నేను ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నా, నేను ప్రభువునే విసర్జిస్తే ప్రభు వాక్యం బోధించగలనా? చెప్పండి. వీళ్ళు ఎవరిని విసర్జించారు? పాపాన్ని విసర్జించడానికి బదులుగా ప్రభువునే విసర్జించారంట. రాసుకోండి ఆ మాట. ఎవరిని విసర్జించారు? ప్రభువుని విసర్జించారు. నిజానికి ప్రభు ఎవరు? వాళ్ళని కొనిన ప్రభువు. దేవుడు మనల్ని దేంతో కొన్నాడు?
రక్తమిచ్చి కొన్నాడు. చూడండి, ఒక పేజీ వెనక తిప్పండి. 1 పేతురు 1 అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చూడొచ్చు. 1 పేతురు 1 అధ్యాయం 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. దేవుడు మనల్ని దేంతో కొన్నాడు? వెండితో కొనలా, బంగారంతో కొనలా. చెప్పండి, దేంతో కొన్నారు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రాణాన్ని ధారపోసి కొన్నటువంటి ఆ ప్రభువునే విడిచిపెడితే ఈ బోధకులు ప్రభు గురించి ఏం చెప్తారండి? అసలు వారు ప్రభువునే విసర్జించారని యోధా భక్తుడు కూడా చెప్పాడు. చూడండి, యోధా పత్రిక చూద్దాం మనం. 1 అధ్యాయం, ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి. యోధా పత్రిక 1 అధ్యాయము 4వ వచనం, లాస్ట్ లైన్ చదువుతున్నా. లాస్ట్ లైన్ కింద నుంచి 3. ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఎవరిని విసర్జిస్తున్నారు? అండర్లైన్ చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. ఎవరు వీళ్ళంటే అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు అంతే. ఆయన కూడా ఒక దూత అంటారు అంతే. యేసుక్రీస్తును ఆరాధించకూడదు అంటారు వాళ్ళు. వాళ్ళు ఎవరంటే యెహోవా సాక్షులు. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎవరాళ్ళు? యెహోవా సాక్షులు. వాళ్ళు మన మధ్య కూడా తిరుగుతూ ఉంటారు. యెహోవాయే దేవుడు అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదనే ప్రతి ఒక్కడు అబద్ధ బోధకుడే. రాసుకోండి ఆ మాట. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే ప్రతి ఒక్కడు ఎవరు? అబద్ధ బోధకుడు. యెహోవా సాక్షులు మన మధ్యలో చాలామంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మీ ఇంటికి వస్తారు. యేసుక్రీస్తు ఎందుకు దేవుడు కాదో ఒక 50 రెఫరెన్సులు చూపిస్తారు మీకు. ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు దేవుడా కాదా అంటే నువ్వంటావు అవునవును దేవుడు కాదు అంటావు అనమాట. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాడు, యేసుక్రీస్తుని విసర్జించేవాడు ఎవరు చెప్పండి? అబద్ధ బోధకుడు. ఎక్కడుంది బైబిల్లో? పేతురు రాశాడు. ఇంకెవరు రాశారు? యోధా కూడా రాశారు. ఇప్పుడు చెప్పండి, యెహోవా సాక్షులు నిజమైన ప్రవక్తలు కాదు, వారు అబద్ధ బోధకులు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. జాగ్రత్త. ప్రభువునే విసర్జించి ప్రభు బోధ ఎలా చేస్తారు? ప్రభువుకి వారికి సంబంధం ఉండదు. ప్రభువుకి వారికి సహవాసం ఉండదు. ఏంటి దీని రిజల్ట్ ఏంటి చెప్పండి? ప్రభువునే విసర్జించడం వల్ల ఏమొచ్చింది వాళ్ళకి? వాళ్ళ ఫలితం ఏంటో చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకుంటారు. రాసుకోండి ఫలితం. ప్రభువుని విసర్జించడం వల్ల వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటి? ఎవరిని నాశనం చేస్తారు? తమ్మును తామే. కనబడిద్దా మీకు? వాళ్ళకు వాళ్ళే నాశనం చేసుకుంటారు. దేవుని శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది. ఇక 3వ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. క్యారెక్టర్ నెంబర్ 3. మొట్టమొదటిది ఏంటి? వారు అబద్ధాలు బోధిస్తారు. రెండవది ఏంటి? ప్రభువునే విసర్జిస్తారు. మూడవది వారు పోకిరి చేష్టలు చేస్తారంట. పోకిరోళ్ళు వీళ్ళు. ఎవరాళ్ళు? పోకిరోళ్ళు. పోకిరి చేష్టలు చేస్తారు. చూడండి 3వ వచనం చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్షమించండి, 2వ వచనం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ చూస్తున్నారా? మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను. ఎవరండి వీళ్ళు? పోకిరోళ్ళు అండి వాళ్ళు. పోకిరోళ్ళు. పోకిరోళ్ళు అని ఎవరిని అంటారు? పోకిరి పనులు చేసేవాళ్ళు అంటే ఎవరండి? దుర్మార్గులు, దుష్టులు, వ్యభిచారం చేసేవారు, పోకిరి చేష్టలు చేసేవారు. అబద్ధ బోధకుల యొక్క 3వ లక్షణం ఏంటంటే వారు పోకిరి చేష్టలు చేస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో తెలుసా? NIVలో షేమ్ఫుల్ వేస్. షేమ్ఫుల్ వేస్. షేమ్ఫుల్ వేస్ అంటే అవమానకరమైనటువంటి కార్యాలు చేసేవారు. సెన్సువాలిటీ,
విచ్చలవిడిగా జీవించేవారు. ఈ మాట రాసుకోండి. పోకిరోళ్ళు అంటే ఒక తెలుగు బైబిల్లో ఉంది, మరొక ట్రాన్స్లేషన్లో వారి విచ్చలవిడితనాన్ని అన్నాడు. విచ్చలవిడితనం అంటే ఏంటి? కంట్రోల్ ఉంటుంది వాళ్ళ మీద. ఎవరి మాట లేదు. నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చింది తింటా, నా ఇష్టం వచ్చింది తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నీకెందుకు అంటారు. విచ్చలవిడిగా జీవించేటువంటి ఇమ్మోరల్ వేస్ అండ్ లాషీవియస్ డూయింగ్స్, అపవిత్రమైనటువంటి కార్యాలు చేసేవారు. 18వ వచనంలో వాళ్ళ గురించి చెప్పాడు చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే ఏముంది అక్కడ? శరీర సంబంధమైన దురాశలు గలవారు. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళకి ఏమున్నాయి? ఆశలా, దురాశలా? ఏమి దురాశలు అవి? శరీర సంబంధమైన దురాశలు. కడుపు నిండా తినటం, వ్యభిచారం చేయటం, తాగటం, ఇష్టానుసారంగా జీవించటం. వాళ్ళ బ్రతుకు బాగోదు. వాళ్ళ బ్రతుకును చూస్తే నీకు అర్థమైంది. యేసుప్రభు చెప్పింది అదే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఈ విషయాన్ని యోధా కూడా రాశాడు చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎలైనగా కొందరు రహస్యముగా జొరబడ్డారు, వారు భక్తిహీనులై. కనబడిందా మీకు ఆ మాట? ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి. 1:4 వారు భక్తిహీనులై. 4వ వచనం 2వ లైన్. భక్తిపరులా భక్తిహీనులా? గట్టిగా చెప్పండి. భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఇద్దరు ఇష్టపడితే వ్యభిచారం చేయొచ్చు, ఏం కాదు. చూసావు ఈ బోధ ఎంత వెరైటీగా ఉందో. ఇద్దరికి ఇష్టమైతే ఏం చేయొచ్చు? వ్యభిచారం చేయొచ్చు. అయినా దేవుడు ఎవరు? కృపగలవాడు. మళ్ళీ సాయంత్రం మనం దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్యా తప్పు చేసామయ్యా క్షమించనగానే ఆయన కరిగిపోయి ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు. చూసారా, దేవుని కృపని దేనికి ఉపయోగిస్తున్నారు? కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తున్నారు. పౌలు అంటాడు రోమాపత్రికలో, కృప విస్తరిస్తుందని పాపములో నిలిచి ఉంటామా? దేవుని కృప ఉంది కదా అని మన ఇష్టానుసారంగా పాపం చేస్తామా? అబద్ధ బోధకులు దేవుని కృపని ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవుని తీర్పు గురించి అసలు చెప్పరు. దేవుడు కృపగలవాడు, నువ్వేం చేసినా పర్వాలేదు, పద ఈ తప్పు చేద్దాం, చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం? ఒప్పుకుందాం. ఎందుకు? దేవుడు ఎవరు? కృపగలవాడు. నువ్వు కృపగలవాడా? అటైతే పర్లేదులే, కానీ పద పద పద. ఎంత దారుణం అండి! ఈ పోకిరీ చేష్టలు ఎంత భయంకరమైనయో చూడండి. విచారం ఏంటంటే, ఈ అబద్ధ బోధకుల్ని అనేకులు వెంబడిస్తారంట. చూడండి, అక్కడే ఉంది. 2వ పేతురులోకి రండి. 2వ పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. మరియు అనేకులు, చెప్పండి, అబద్ధ బోధకుల్ని వెంబడించేవాళ్ళు కొద్దిమంది, అనేకులు అండర్లైన్ చేసుకోండి. వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. దే ఫాలోడ్ దీస్ ఫాల్స్ టీచర్స్ బిహేవియర్. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, ఎందుకు అంతమంది వెంబడిస్తారు అబద్ధ బోధకుల్ని? చెప్పండి. నిజమైన బోధకుల్ని వెంబడించే వాళ్ళు తక్కువ, అబద్ధ బోధకుల్ని వెంబడించే వాళ్ళు ఎక్కువ. ఎందుకు? ఏం ఆలోచన చేయలేరా? పాపానికి లైసెన్స్ ఇస్తున్నారు కదా, ఇదేదో బాగుంది. ఈ మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా సిగరెట్ తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, సీరియల్ కూడా చూడొద్దు అని చెప్తాడమ్మా. మరి ఇప్పుడు వచ్చిన కొత్త పాస్టర్ మరీ డేంజర్ అమ్మా, కనీసం ఏం చూడొద్దు అంటాడు, సీరియల్ కూడా చూడొద్దు అంటాడమ్మా అంటారు కొంతమంది. వాళ్ళకి కఠినమైనటువంటి బోధలు ఇష్టం ఉండదు. పర్వాలేదు అనే బోధకులను ఎక్కువ మంది వెంబడిస్తారు. అనేకులు ఎందుకు వెంబడిస్తారంటే, అది చాలా ఈజీ బోధ, అది చాలా తేలికైన మార్గం. ఇదేమో పథ్యం, పాపానికి పథ్యం, దానికి పథ్యం లేదు. నువ్వు ఏదైనా తినొచ్చు, డాక్టర్ చెప్తే ఎంత హ్యాపీ ఉంటుంది. అబ్బా ఈ డాక్టర్ భలే డాక్టర్, అసలు పథ్యమేమి చెప్పలా, ఇక ఏమైనా
తినవచ్చు. ఆ డాక్టర్ దగ్గరికి పోతే అద్యనొద్దు, ఇద్యనొద్దు, అద్యనొద్దు, ఇద్యనొద్దు అంటాడు. ఈ డాక్టరే మంచి డాక్టర్. ఈ అబద్ధ ప్రవక్త పథ్యం చెప్పని డాక్టర్ అన్నమాట. ఏమైనా చేయొచ్చు. ఇంకోటి చెప్తా వినండి, ఏమైనా చేయొచ్చు అని ఎందుకంటాడంటే వాడు చేస్తాడు కదా, అందుకని. వద్దు అంటే నువ్వెందుకు చేస్తాను అంటాడు కదా. ఒకసారి మేము ఒక సంఘంలో పరిచర్య చేశాం. ఆ సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు తాగుతూ ఉంటాడు. నేను ఆయన దగ్గర కూర్చొని వాక్యం చెప్పి, బ్రదర్, దేవుని వాక్యం ఎలా చెప్తుంది, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఇవన్నీ ద్రాక్షారసంతో పొద్దుపుచ్చువారికే కదా అని బైబిల్లో ఉంది బ్రదర్, మీరు మందు మానేయాలి బ్రదర్ అని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మా ఊర్లో, అంటే ఈయన టౌన్లో ఉంటాడు, మా పల్లెటూరులో పాస్టర్ గారు ద్రాక్షారసం కొంచెం పుచ్చుకోమని బైబిల్లో ఉంది కదా పాస్టర్ గారు, ఉందంటగా అన్నాడు. ఎవరు చెప్పారు నీకన్నా? మా పాస్టర్ గారు చెప్పాడండి. అందుకని ఆయన నేను ఇద్దరం కలిసి తాగుతాం అంటున్నాడు. తాగుబోతుగా ఉండకూడదు, అప్పుడప్పుడు తాగొచ్చు, కొంచెం బైబిల్లో ఉంది, కావాలంటే చూడు అని చెప్పాడంట. ఎక్కడుంది ఆ మాట అంటే, తిమోతి పత్రికలో పౌలు తిమోతిని అంటాడు, తరచుగా నీకు వచ్చే కడుపు డబ్బు నిమిత్తం నీళ్లే కాకుండా కొంచెం ద్రాక్షారసం కూడా పుచ్చుకోమంటాడు. కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోవడం అంటే ఆ రోజుల్లో ఆ కొంచెం ద్రాక్షారసం అనేది ఒక ట్యాబ్లెట్ లాంటిది. జ్వరం వస్తే ఒక పారాసెటమాల్ బెళ్ళేసుకున్నట్టు ద్రాక్షారసాన్ని వైద్యంలో ఉపయోగించేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందా? పౌలు చెప్పిందేమో వైద్యం గురించి. మరి ఈ పాస్టర్ గారు ఆ విశ్వాసకి ఏం చెప్పాడు? పర్వాలేదు కొంచెం పుచ్చుకోమన్నాడు. మరి ఎక్కువ తాగకూడదు, మరి ఒక చిన్న క్వార్టర్ వేసుకుందాం. అట్లా నేను పోయినప్పుడల్లా నేను కొంచెం తాగుతాం సార్ అని. ఇప్పుడు ఆయనకు ఆయన బోధ నచ్చిందా, నా బోధ నచ్చిందా? ఆయన బోధ నచ్చింది. ఎందుకు నచ్చింది? ఆయన ఫాలో అయ్యారు అనమాట. ఆయన విచారం ఏంటంటే, అక్కడ మేము పరిచర్య చేసి 20 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ ఇంకా తాగుబోతుగానే ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా తాగుబోతుగా, ఏం మార్పు లేదు. దాదాపు 10 సంవత్సరాలు దేవుని వాక్యం విన్నాడు, ఏం మార్పు లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధ బోధ బాగా బలంగా నాటుకుంది. మనం ఎంత చెప్పినా వింటలా. ఎందుకంటే ఈ తాగుబోతం ఇష్టంగా, తాగుడు ఇష్టం కదా. అందుకని అనేకులు వెంబడిస్తున్నారు. వాట్ ఈస్ ద రిజల్ట్? ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా పేతురు వీళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. 14వ వచనం, వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపమును మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులని మరులు కొలుపుతారంట. చూసారా? దేవుల్లో స్థిరంగా లేని వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళు ఇంకా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు, మరులు కొలుపుతూ ఉంటారు అబద్ధ బోధకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకుల యొక్క 3వ లక్షణం ఏంటి? పోకిరి చేష్టలు. దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? ఫలితం. దాని ఫలితం కూడా రాశాడు, చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం లాస్ట్ లైన్, వీరిని బట్టి చెప్పండి, సత్య మార్గము దూషింపబడును. అండర్లైన్ చేసుకోండి. దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. రోమాపత్రికలో పౌలు అంటాడు, మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుచున్నది. మీరెవరైనా అంటే మేము క్రైస్తవులు అంటారు, కానీ ఈ క్రైస్తవులు అబద్ధ బోధకుల యొక్క మాటలు విని అబద్ధ బోధకుల వలె పోకిరి చేష్టలు చేయటం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? దేవుణ్ణి దూషిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన సరిగా ఉంటే దేవునికి మహిమ, మన ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం, దూషణ. చివరిగా 4వది చెప్పి నేను ముగిస్తా. లాస్ట్ 5 minutes. ఇప్పుడు దాకా 3 లక్షణాలు చూసాం. 1, అబద్ధాలు బోధిస్తారు. 2వది, పర్లేదు చూసి చెప్పండి, పర్వాలేదు, గట్టిగా చెప్పాలి, వినపడలే నాకు. ప్రభువునే విసర్జిస్తారు. 3వది, పోకిరి చేష్టలు చేస్తారు. 4వది, అధిక లోభులు. అది 4వది ఏంటంట? అధిక లోబులు. ఇది ఎక్కడుందంటే 3వ వచనంలో ఉంది, చూడండి. ఇక 3వ వచనం దగ్గరకు వచ్చేసాం మనం. ఈ వచనంతో ముగించుకుంటాం.
చదువుతున్నా చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోభులై, అదిగో అండర్లైన్ చేసుకోండి, లోబులు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోబులు? విన్నారా? ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అసలు తెలియదు లోబులు. రాసుకోండి, లోబులు అంటే ఇంగ్లీష్లో గ్రీడ్, తెలుగులో పేరాశ, అత్యాశ. రాసుకోవాలి ఇవన్నీ. ధనాపేక్ష, వీళ్ళ గుండె ఎప్పుడు డబ్బు అని కొట్టుకుంటుంది. అందరి గుండె డబ్బు అంటే వీళ్ళ గుండె డబ్బు. ఎంత ధనాపేక్ష అంట? అధిక ధనాపేక్ష. దే ఓన్లీ వాంట్ యువర్ మనీ. ఎన్సివి అనే బైబిల్లో ఇలా రాయబడింది, న్యూ సెంచరీ వర్షన్ అనే ఇంగ్లీష్ బైబిల్లో. దే ఓన్లీ వాంట్ యువర్ మనీ. వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తారంటే కేవలం నీ డబ్బు కోసమే వస్తారు. వాళ్ళు బోధ ఎందుకు చేస్తారంటే, అబద్ధాలు ఎందుకు బోధిస్తారో తెలుసా? కేవలం దేనికోసం? డబ్బు కోసం. ఆహాబు కాలంలో సిద్కియా ఎందుకు చెప్తున్నాడు నువ్వు గెలుస్తావని? డబ్బు కోసం. ఇర్మియా కాలంలో హనన్యా రాజైన సిద్కియాతో అంటున్నాడు, బబులోను నువ్వు జయిస్తావు అని ఎందుకు చెబుతున్నాడు? డబ్బు కోసం. అబద్ధ బోధకులు ధనాపేక్ష పరులుగా ఉంటారు. అది లాస్ట్ లక్షణం. 4వది ఏంటి? అధిక లోబులు. యాంప్లిఫైడ్ బైబిల్లో కవర్షియస్నెస్, లస్ట్ ఫర్ ద గ్రీడ్ అంటే దురాశ, పేరాశ. చూడండి ఏం చేస్తారు వీళ్ళు. వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు ఏం చేస్తారు? మీ వలన లాభం సంపాదించుకుంటారు. చెప్పండి, లాభం ఎవరి వల్ల సంపాదించుకుంటారు? మీ వలన. నీ డబ్బంతా గుంజేస్తారు, అంతే. డబ్బంతా గుంజుతారు. యాంప్లిఫైడ్ బైబిల్లో ఏముందంటే ఈ వచనం, దే కెన్ ఎక్స్ప్లాయిట్ యూ విత్ ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్. ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటో తెలుసా? దోచుకుంటారు నీ డబ్బుని అబద్ధ బోధకులు. గోదావరి కని ప్రాంతంలో మేము ఒక 14 సంవత్సరాలు పరిచర్య చేశాం. మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరి కని ఆ ప్రాంతంలో. అక్కడ ఒక అబద్ధ బోధకుడు ఒక అన్యజనుల్లో నుంచి క్రీస్తు నమ్ముకున్న ఒక వ్యక్తికి ఒక అబద్ధ ప్రవచనం చెప్పాడు. జాగ్రత్తగా వినాలి, వింటున్నారా? రేపు రాబోయే ఎలక్షన్లో నిన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. వామ్మో, చూసారా అబద్ధ ప్రవచనం ఎలా ఉందో చూడండి. దేవుడు నిన్ను ఎమ్మెల్యేగా చేస్తాడట. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పాడు. ఈయన అప్పుడే అన్యజనుల్లోంచి దేవుడిని నమ్ముకున్నాడు. ఈ బోధకుడిని బాగా నమ్మాడు. నిజంగానే దేవుడు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాడు అనుకొని పాపం 10 ఎకరాల భూమి అమ్మి ఆ వచ్చిన డబ్బంతా ఎలక్షన్లో ఖర్చు పెట్టి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అబద్ధ బోధకుని యొక్క ప్రవచనం ఏమైంది? నెరవేరిందా? ఓడిపోయిందా? చెప్పాలందరూ గట్టిగా. ఓడిపోయింది. ఎప్పుడైతే ఓడిపోయాడో ఆయనకి క్రైస్తవ్యం మీద ద్వేషం వచ్చేసింది. నన్ను మోసం చేశాడు ఆ బోధకుడు. ఆ బోధకుడు ఏం చేశాడు? నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను అని ఆ బైబిల్ వాళ్ళ పాస్టర్ గారికి ఇచ్చేసి నేను ఇక చర్చికి రానని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ అబద్ధ బోధకుడు ఈ ప్రవచనం చెప్పాడో ఆయనకి సుమారు 10,000 కంటే ఎక్కువ కానుకిచ్చి పంపించాడు. చూసారు, అతను 10,000 సంపాదించుకున్నాడు. చివరికి నష్టపోయింది ఎవరు చెప్పండి? ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విశ్వాసి. ఆ విశ్వాసికి దేవుని వాక్యం సరిగా తెలియదు. రాగానే అన్నా నీలో ఎమ్మెల్యే కనపడుతున్నాడన్న నాకు అంటాడు. అనగానే వీడు కొంచెం ఉబ్బిపోయాడు అనమాట. ఓ నిజమా? దేవుడు నాకు చెప్పాడు, దర్శనం చూపించాడు, నువ్వు ఎమ్మెల్యే అంట, నీ పేరు పక్కన ఎమ్మెల్యే అని నేను చూస్తున్నా అనగానే ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు, డబ్బంతా కోల్పోయాడు, చివరికి మోసపోయాడు. నీ వలన వాళ్ళు ఏం సంపాదించుకుంటారు? లాభం సంపాదించుకుంటారు. వాళ్ళ పొగడ్తల వెనక ఏముందో తెలుసా? దురాశ ఉంది, పేరాశ ఉంది. కొంతమంది పాస్టర్లు వస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ సంఘానికి చెప్పరు, పక్క సంఘాల వాళ్ళందరూ వాళ్ళ సంఘానికి రావాలని ప్రయత్నం చేస్తారు. అక్క ఒక్కసారి నీ బంగారు కాలు అడుగుపెట్టక్క మా చర్చిలో, మా చర్చి పావనం అయిపోయింది అక్క అనగానే ఈ అక్క పొంగిపోయింది అనమాట. పొంగిపోయి అప్పుడు వచ్చింది చర్చికి. చూసారు ఎట్లా వేసాడు బాణం?
జాగ్రత్త, ఇలాంటి పొగడతలకి పొంగిపోయి వెళ్ళావో నిన్ను ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు, దోచుకుంటారు. 14వ వచనంలో ఏమన్నాడో చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన మనసులను మరులు కొలుపుచు, అండర్లైన్ చేయండి, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు. బాగా ట్రైనింగ్ అయ్యారంట. దేంట్లో? మనుషుల్ని ఎలా పొగిడితే డబ్బులు వస్తాయో వీళ్ళు బాగా ట్రైనింగ్ అయ్యారు. లోభత్వమందు ఏం చేయబడ్డారు? సాధకము చేయబడ్డారు. NIV బైబిల్లో ఏముందో తెలుసా? దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గ్రీడ్. మరొక ట్రాన్స్లేషన్లో దురాశలో నేర్పుగలవారు. వాట్ ఈస్ ద రిజల్ట్? ఫలితం ఏంటో కూడా చూసి ముగించుకుందాం. ఏంటి ఫలితం చూడండి. 3వ వచనం లాస్ట్ లైన్. మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. వాట్ ఈస్ ద రిజల్ట్? వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, నాశనము కునికి నిద్రపోదు. ఖచ్చితంగా వాళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి నాశనము ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్? అబద్ధ బోధకుల యొక్క 4 లక్షణాలు ఏంటి? పర్లేదు చూసి చెప్పండి. 1, వారు అబద్ధాలు, కల్పనా కథలు చెప్తారు. 2, వారు తమను కొనిన ప్రభువునే విసర్జిస్తారు. 3, వారు పోకిరి చేష్టలు చేస్తారు. 4, వారు ధనాపేక్ష కలిగిన వారు. నిన్ను మోసం చేస్తారు, నిన్ను పొగుడుతారు. చివరిగా నేర్చుకోవలసిన పాఠం ఏంటి? ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి బోధకుణ్ణి నమ్మకూడదు. రాసుకోండి ఆ మాట. ప్రతి బోధకుణ్ణి నమ్మకూడదు. ప్రతి బోధకుణ్ణి నమ్మకూడదు. 2వది, బెరయా క్రైస్తవుల వలె ఆ బోధ వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్ష చెయ్యాలి. 3వది, అబద్ధ బోధల్లో పడిపోకుండా ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దేంట్లో పడిపోకుండా? అబద్ధ బోధల్లో పడిపోకుండా. చివరిగా వాక్య జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చదువుకుంటూ వాక్య జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒకసారి మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. ప్రభువుకు వందనాలు చెప్దాం. ప్రభువా నీకు వందనాలు. అబద్ధ బోధకుల గురించి ఇంత డీటెయిల్గా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అని చెప్దాం. నేను ఏ అబద్ధ బోధల్లో పడిపోకుండా, ఎక్కడ మోసపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి మీ హృదయాల్లో. అబద్ధ బోధకుల్ని గుర్తుపెట్టేటువంటి ఆ జ్ఞానం నాకు దయచేయి, వాక్య జ్ఞానం ఇయ్యి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఈ బైబిల్ స్టడీలో 2వ పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని అనేక మంది అబద్ధ ప్రవక్తలు నాశనం చేశారు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని కూడా నాశనం చేయడానికి అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరారు. ఈ అబద్ధ బోధల్లో నేను కానీ, మా సంఘము కానీ, ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరు కూడా పడిపోకుండా ఉండటానికి సహాయం చేయండి. అనేక మంది మోసగాళ్ళు బయలుదేరారు ప్రభువా, ఎవరు కూడా మోసపోకుండా ఉండటానికి సహాయం చేయండి. వాక్య జ్ఞానం మా సంఘ బిడ్డలకు మీరు దయచేయండి. ప్రతి ఆత్మను నమ్మకుండా ఏది సరైనదో ఏది సరైనది కాదో పరీక్షించే బెరయా క్రైస్తవుల వలె వాక్య జ్ఞానము సమృద్ధిగా మాకిమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.